ఎంపీ నటవాడు వాడు అట్లా అంటాడు, మీకేమో సోయి ఉండదు. ఇప్పుడు వచ్చేమో రాజకీయాలు చేస్తాడు. నేను వాడు కొడుకును పదవడల్లా బాగుందా మీకు? కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఎవడ పుస్తకం ఇస్తామని వాగ్దానం చేసిండ్రు? ఎవరి కోసం వాగ్దానం చేసిండ్రు మీరు తెలంగాణ ప్రజలకు? అసలు మీరు ఎవరు తెలంగాణకు? మీరు ఎవరు అసలు? మీరు తెలంగాణకు తెలంగాణ ద్రోహులు. మీరు తెలంగాణకు మాట్లాడే నైతికది రాజకీయాలు మీకుందా? బండి సంజయ్ గారు రాత్రి హత్య జరిగిన తర్వాత నేను అగ్గిపుల్ల ఏం మాట్లాడుతున్నారు మీరు? బండి సంజయ్ హోమ్ మినిస్టర్ బండి సంజయ్ పోకూడదా? బండి సంజయ్ తెలంగాణ ఆత్మగౌరవం పోయినప్పుడు ఏడికి అడిగి పోవచ్చు, పోవచ్చు. మీరు ఎట్లా పడితే అప్పుడు ఎట్లా రాజకీయాలు చేయవచ్చు? శవ రాజకీయాలు ఉద్యమాలు లేరు, తెలంగాణ లేరు, ఇక్కడికి వచ్చి పంచాయతీ పెట్టి చంపడానికి. అంటే మీరు శవ రాజకీయాలు ఎక్కడ చేసారు? ఢిల్లీ నుంచి గల్లీ దాకా మీరు 1200 మంది శవాల మీద రాజకీయం చేసిన కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది శవాల మీద రాజకీయం చేసిన పార్టీ మీరు కదా. దానికి కూడా మీ శవ రాజకీయాలకు మీరే ఉన్నోళ్ళు కదా. కాంగ్రెస్ పార్టీ దయాకర్ గారు అంటే నేను దయాకర్ గారిని వ్యక్తిగతంగా సారీ దయాకర్ గారు అంటారు. కాంగ్రెస్ పార్టీ కారణము. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సోనియమ్మ దైవమని మాట్లాడిన రోజున ఏ శవ రాజకీయాల కోసం దైవాన్ని మాట్లాడి, ఏ శవ రాజకీయాల కోసం దైవాన్ని మాట్లాడి ఆర్టీసీ కార్మికుల ఇష్యూ, కార్మికుల సమస్యల పరిష్కారం కావాలి, కార్మికుల సమ్మె విరమణ జరగాలి, ఇది మనకు కావాలి. ఇక్కడ రాజకీయాలు కాదు పాయింట్. కళ్యాణ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. నేను నిన్న బండి సంజయ్ గారు రాత్రి హైదరాబాద్ లో ఉన్నాడు. రాత్రి చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినాడు. ఆయన ఎక్కడ ఆయన ఆత్మహత్య చేసుకోమని రెచ్చగొట్టలేదు. బండి సంజయ్ గారి ప్రకటన కూడా లేదు నిన్న దాకా, రాత్రి దాకా, పొద్దున దాకా. హలో చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. బండి సంజయ్ గారి ప్రకటన కూడా లేదు. కానీ దురదృష్టం ఏంటంటే మీరు వాడికి పోయిన తర్వాత ఉన్న ఉద్రిక్త పరిస్థితులలో ఎంతో కొంత మాట ఒక రాజకీయ పార్టీగా, ఒక ఎంపీగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ఒక బాధ్యతగా పోయినాడు. దానికి శవ రాజకీయాలు చేస్తారంటే దానికి ఇప్పుడు నేను ఇవాళ పొద్దున పోయినా అండి బండి నిన్న కాల్చినప్పుడు బండి సంజయ్ లేడే ఆడ. బండి సంజయ్ ప్రకటన లేదే. ఇష్టం వచ్చినట్టు మీరు బట్టగాల్చి మీద రాజకీయ పార్టీ మీద పడేస్తే మీ సమస్యలను తప్పించుకోవడానికి, ఆర్టీసీకి ఇచ్చిన వాగ్దానాలు, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానం తప్పించుకోవడానిక? అంటే ఇప్పుడు బండి సంజయ్ తప్ప అయిపోయింది, చర్చ అంతా బండి సంజయ్ మీద పోవాలన్నా మీరు? నేను మళ్ళీ చెప్తున్నా, సూటిగా చెప్తున్నా, ఈ రోజున మీరు ఆర్టీసీ కార్మికులకు మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు, తెలంగాణ రాష్ట్రంలో 60,000 కుటుంబాలు, పరోక్షంగా 2 లక్షల కుటుంబాలు ఆర్టీసీ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ఓట్లతోనే మీరు అధికారంలోకి వచ్చినారు. వచ్చినాక మీరు వాగ్దానం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీది. మీరు నిలబెట్టుకోలేకపోతే అసమర్థ ప్రభుత్వంగా రాజీనామా ఇంటికి పొండి. మేము నలపలేము, మేము ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేము, రిటైర్ అయిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేము, ఆర్టీసీ ఎంప్లాయీస్ కు డిఏ ఇవ్వలేము, ఆర్టీసీ ఎంప్లాయీస్ కు పిఎఫ్ ఇవ్వలేము అని చెప్పగలిగితే మీరు రాజీనామా చేసి ఇంటికి పోండి. అంతే తప్ప మీరు ప్రోత్సహించొద్దని మాత్రం చెప్పదలుచుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్చలు అయితే జరుగుతున్నాయి, సానుకూలంగా కూడా అవుతున్నట్టు తెలుస్తుంది. అన్ని హామీలు నెరవేరుస్తారా? సమస్య పరిష్కారం అవుతుందా? మీ నమ్మకం ఏంటి? డెఫినెట్ గా ఇప్పుడు నేనేమంటున్నా అంటే పార్టీల నాయకులు చేసే తప్పుల వల్ల పార్టీలో ఉన్న వాళ్ళకు తలవంపులు రావద్దు, సంఘాల్లో ఉన్న వాళ్ళు కొంతమంది చేసే తప్పుల వల్ల సంఘానికి నష్టం రావద్దు. ఇలా నేనేమంటున్నా అంటే ఇది అందరం కలిసి కూర్చొని పరిష్కరించాల్సిన సమస్య. ఇది ఇలా అధికారంలో బీజేపీ ఉంది, మేమున్నాము, విపక్షంలో బీఆర్ఎస్ ఉండొచ్చు కాక. బాధ్యతతో ఉండకపోతే సమస్య ఏమైతుంది? కార్మికులు చచ్చిపోతే మనం ఇప్పుడు చెప్పుకొని ఒకరి మీద ఒకరు అనుకోవచ్చు కళ్యాణ్ గారు, ప్రాణాలు రావు కదా. పైసలు ఏంది సార్, 1 కోటి రూపాయలు అంటే ఇద్దాము, 2 కోట్లు అంటే ఇద్దాము, డిమాండ్ చేయండి, ప్రాణాలు రావు కదా. ఇది కదా అసలు ఆవేశానికి కారణం ఏంది మీకు అర్థం చేసుకోండి. బగ మంటల తనను కాల్చుకోవాల్సిన స్థితి ఒక కార్మికునికి వచ్చిందంటే 2వ రోజుకే ఇలా నేను